రాసిరు చదువు సారెడు దందాలు దోసెడు సర్కారు బడి సారు స్టైలే వేరట. ఎవరు మరి ఇక్కడ? కొంతమంది టీచర్లు అయితే అసలు ప్రభుత్వ ఉపాధ్యాయుల రియల్ ఎస్టేట్ వ్యాపార చిట్టీల దందా చేస్తుండా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ జాబ్ ఎట్లాగో వచ్చింది, దీనికి లీవ్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేస్తాం, చిట్టీల దందా చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, వడ్డీలకు ఇస్తాం, మిత్తిలకు ఇస్తాం, ఇట్లా జరుగుతున్నాయి. అందరూ ఉపాధ్యాయులు కాదు, నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. మరి ఏందో ఒకసారి వార్త చూద్దాం. సర్కారు బడి సారు స్టైలే వేరట. చిన్నారుల కన్నా చిట్టీలపైనే ప్రేమ ఎక్కువ. విద్యార్థులకు పాఠం చెప్తారో చెప్పడో సరిగా కానీ అని చిట్టి పైసలు రాలేదు, చిట్టి పైసలు ఎత్తుకున్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇదే ఆలోచన ఉంటుంది. దందా బయట దందాలు చేస్తే, రియల్ ఎస్టేట్ చేసినా, వ్యాపారం చేసినా, స్కూళ్ళకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో ఫోన్లు మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళతో ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద దృష్టి పెట్టిన తర్వాత ఈ పిల్లల పాఠాల మీద, పిల్లల బాగోగుల మీద ఏం దృష్టి పెడతారు అట్లాంటి ఉపాధ్యాయులు? బడిలో ఉన్న రియల్ ఎస్టేట్ పైనే మక్కువ. గంట కొట్టాక వచ్చి గంట ముందే ఇంటికి. బడికి పట్టించుకునేది ఎవరు, బాగు చేసేది ఎవరు? చాలా మంది ఉన్నారు. లిస్టు తీద్దాం, బయటకు తీద్దాం. కొన్ని ఉన్నాయి ఆల్రెడీ జనం టీవీ దగ్గర, ఇంకా కొన్ని తీద్దాం. చదువు సారెడు బలపాలు దోసెడు అనే సామెత అందరికీ తెలిసి ఉంటుంది. ఇది సరిగ్గా చదవని పిల్లల కోసం ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు చదువు సారెడు దందాలు దోసెడు ఇది ఉపాధ్యాయులకు వర్తిస్తుందట. మంచి రాసింది దిశ పేపర్. ఉపాధ్యాయుడి కోసం ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పి వారిని ప్రయోజకులుగా మార్చాల్సిన టీచర్లు అసలు పని వదిలేసి పార్ట్ టైం జాబుల్లో బిజీ అయిపోతున్నారు. మాక్సిమం టీచర్లు టీచింగ్ కు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. వాస్తవంగా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? టీచింగ్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు? ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం, నెల నెల జీతం ఇస్తుంది, కావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఇస్తుంటారు. మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి టీచింగ్ కు సెకండ్ ప్రాధాన్యతనిస్తూ అసలు ప్రాధాన్యత ఇవ్వని రియల్ ఎస్టేట్ కి, చిట్టీల దందాకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కొంతమంది, అందరు కాదు. కొందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఇంకా కొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా మారిపోతున్నారు. ఇక మెజారిటీ టీచర్లు పాఠశాలలోనూ చిట్టీల దందా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అందరు అక్కడ కూర్చుంటారు స్టాఫ్. చిట్టి నడుస్తూనే ఉంటాయి చిట్టీలు. చిట్టి కడతావు. ఈ దందా అంతా కూడా ఆ ముచ్చట్లు. అంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం చేయాలి, ఆ విద్యార్థులు చదువుతలేరు, విద్యార్థులకు ఇంకా ఎట్లా పాఠాలు బోధించాలి, ఈ డిస్కస్ ఆ ఉపాధ్యాయుల మధ్య పోయి నువ్వేం దందా చేస్తున్నావు, నేనేం దందా చేస్తున్నావు, నా వల్ల నీకేం ఉపయోగం వస్తుంది, నీ వల్ల నాకేం ఉపయోగిస్తుంది, చిట్టీలు ఇద్దామా, వ్యాపారం పెడదామా, షాప్ పెడదామా, ఈ డిస్కస్ నడుస్తున్నది. ఇగో చూడొచ్చు, ఎక్కువగా మాట్లాడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అవసరాల దృష్ట్యా ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికి అవసరం లేదు. కానీ చేసే పనిని వదిలేసి, అది కూడా సర్కారు నుంచి జీతం తీసుకుంటూ ఇతర పనులపై వ్యామోహం ఎందుకనే విమర్శలు వ్యక్తమవుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఎవరైతే దందాలు చేస్తున్నారో, చిట్టీలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళు కాస్త అటు వైపు దృష్టి తగ్గించి విద్యార్థుల మీద, పాఠశాలల మీద, పాఠశాల బాగుల మీద, విద్యార్థుల చదువుల మీద కొంత దృష్టి పెడితే, కొంత కాదు చాలా దృష్టి పెడితే వాళ్ళ జీవితాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. డబ్బే ధ్యేయం కాదు, మనం విలువలు ఇవ్వాలి, విద్యను కూడా అందించాలి.